అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్‌కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్‌కొచ్చిందండి. ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరలో అనమాట. అంటే ఇది మనకి భవానీపురం, ఆ తర్వాత గొల్లపూడి, గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్‌లో అయితే సేల్‌కొచ్చిందనమాట. సో, విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా 16 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఏదైతే నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవే నుంచి కిలోమీటర్ లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మనకి డాన్ బోట్ స్కూల్ దగ్గరలో వస్తుందన్నమాట అండి. ఈ ప్రాపర్టీ 16,08,750 చొప్పున సేల్‌కొచ్చింది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అపార్ట్మెంట్‌లో 4th ఫ్లోర్ అనమాట. సో, ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డే కాబట్టి ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది. సెట్ బ్యాక్సెస్, జనరేటరు, వాచ్‌మ్యాన్, వాకింగ్ ట్రాక్ ఇలా అన్ని సౌకర్యాలతోటి సేల్‌కొచ్చిన ప్రాపర్టీ అనమాట. వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుందండి. సో, అలాగే మనకి సౌండ్ పొల్యూషన్ గానీ, ఎయిర్ పొల్యూషన్ గానీ అలాంటి డిస్టర్బెన్స్ కూడా ఏమీ ఉండవనమాట. మనకి 44.5 గజాలు ఇండివిడ్యువల్ షేర్‌గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో, ఇక్కడ మనకి పైకెళ్ళడానికి స్టెప్స్, లిఫ్ట్ కూడా ఉంది. అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. సో, చాలా తక్కువ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది. సో, ఎవరు మిస్ చేసుకోకండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, లిఫ్ట్ అనమాట పైకెళ్ళడానికి. సో, మనకి మొత్తంగా ఎస్ఎఫ్టీ వచ్చేసి 1200 ఎస్ఎఫ్టీ వస్తుందండి. సో, మనకి వెస్ట్ ఫేసింగ్‌లో ఉండే ఫ్లాటు లోపల వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేయించుంది. ఎదురుగా టీవీ పాయింట్ ఇచ్చారు. ప్లెయిన్ సీలింగ్ వర్క్ చేయించారండి. వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయి. కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు. సో, ప్రెజెంట్ సీట్ చేశారు కాబట్టి ఇలా తుప్పు పట్టేసి ఉందన్నమాట. సో, ఇదంతా కూడా క్లీన్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. రెడీ టు మూవ్ ఫ్లాటు, ఎటువంటి రిపేర్ వర్క్స్ కూడా ఏమీ లేవండి. సో, ఇక్కడ మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూము. దీంట్లో కూడా 6x6 బెడ్ వేసుకునేలా ప్లేస్ ఉంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా. సో, ఇది మనకి మొత్తంగా 1200 ఎస్ఎఫ్టీ, ప్లింత్ ఏరియానే 1100 వస్తుంది. 44 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 16,08,750 అన్నది రిజర్వ్ ప్రైస్ అండి. ఇది 16,20,000 కావచ్చు, 16,50,000 అయినా కావచ్చు, 17,00,000 అయినా కావచ్చు. సో, ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఒకవేళ కాంపిటేటర్ ఎవరు రాకపోతే మీకు 16,08,750 రూపాయల నుంచి ఒక 10,000 బిడ్ ఇంక్రిమెంట్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తే ప్రాపర్టీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో, ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.